For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అండ్ అలాగే ఫ్యామిలీ కోచ్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడి మనకున్న డౌట్స్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య. మేడం, మరి వచ్చేది వింటర్ సీజన్, సో ఫేస్ మాయిశ్చరైజర్గా ఉండాలని చాలామంది చాలా క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు ఫేస్ ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంచడానికి. సో మనం డైరెక్ట్గా క్రీమ్స్ ఏవి కాకుండా న్యాచురల్గా ఫేస్ని మనం ఎలా మాయిశ్చరైజ్గా ఉంచవచ్చు మేడం? ఓకే, ఫస్ట్ లైక్ మాయిశ్చరైజ్గా ఉండడానికి క్రీమ్స్ కన్నా కూడా ఫస్ట్ కొన్ని న్యాచురల్ టిప్స్ చెప్తాను. ఓకే. లైక్ అదేంటి అని అంటే, హాస్టల్స్లో ఉండే పిల్లలు ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. సో వాళ్ళకి ఏంటి అని అంటే, వాళ్ళ బాడీ క్లీనింగ్ కూడా వాళ్ళకి తెలియని పిల్లలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి కూడా మనకి ఆమదం అనని బాడీ మొత్తం కూడా మసాజ్ చేసేవాళ్ళు. మినిమం 6 months 1 year వరకు చేసేవాళ్ళు. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి లైక్ ఈ కాళ్ళు కానీ, ఈ చేతులు కానీ, ఫేస్ కానీ వింటర్ సీజన్లో పగలడం అలాంటివి లేకుండా నార్మల్గా బాగుంటాయి. బట్ అలా కాకుండా ఏవేవో ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, అవన్నీ ఏం అప్లై చేయకుండా ఉంచుతున్నారు. సో వాటి వల్ల ఏంటంటే ఈ పగులు రావడం, ఈ మాయిశ్చరైజింగ్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు కూడా మన స్కిన్ని తేమ ఉండేలా చూసుకోవాలి. తేమ ఉండేలా చూసుకోవాలి అని అంటే, లైక్ మనం 2 పూట్ల స్నానం చేయడం, ఇది ఒకటి మంచి గుడ్ హ్యాబిట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, మనము న్యాచురల్ ఆయిల్స్ వాడుకోవాలి మాయిశ్చరైజింగ్కి. న్యాచురల్ ఆయిల్స్ అంటే ఆలివ్ ఆయిల్ అండ్ అవకాడో ఆయిల్. సో దీస్ 2 ఆయిల్స్ ఆర్ ద బెస్ట్ ఆయిల్స్ మనకి మాయిశ్చరైజింగ్కి. ఈ 2 ఆయిల్స్ని లైక్ ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని, ఏదో లేదు అంటే ఒక ఆయిల్ దొరికినా నో ప్రాబ్లం, తీసేసుకొని దాంట్లో రోజ్మేరీ ఆయిల్, ఇది న్యాచురల్ది. సో ఈ ఆయిల్ని అండ్ లైక్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నారనుకోండి, ఆలివ్ ఆయిల్, ఈ 2 కూడా మిక్స్ చేసేసి స్కిన్ పైన కనుక అప్లై చేసుకున్నట్లయితే ఈ స్కిన్ మాయిశ్చరైజింగ్ అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది. అంటే దానితో పాటు మనకి ఈ కాళ్ళు పగలడం అండ్ ఫేస్ పైన ఈ వింటర్ సీజన్లో పగుళ్ళులా రావడం, డ్రై అయిపోవడం అండ్ హ్యాండ్స్ డ్రై అయిపోవడం, కొంతమందికి మంటలుగా ఉంటాయి, బాగా డ్రై అయిపోయి లైక్ చురుగ్గా అనిపించడం, బర్నింగ్ సెన్సేషన్ అలా ఉంటూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మనం వీక్లీ 1 or 2 నేను చెప్పిన విధంగా రోజ్మేరీ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ ఆర్ అవకాడో ఆయిల్ ఏదైనా కూడా ఈ 2 ఆయిల్స్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసేసుకొని మనం స్కిన్కి అప్లై చేసుకుంటే కనుక స్కిన్ ఎప్పుడు గ్లోగా ఉంటుంది, బ్రైట్నింగ్గా ఉంటుంది అండ్ మాయిశ్చరైజింగ్ కూడా మనకు కరెక్ట్గా ఉంటుంది. అండ్ మేడం, మనం కొన్ని టిప్స్ చూపిస్తుంటారు కదా మేడం, ఇప్పుడు లైక్ జనరల్గా యూట్యూబ్లో లైక్ ఇప్పుడు గీ ఉంటుంది కదా, గీని బాగా రంగదీసి చేస్తే మనకు ఒక కొంచెం మాయిశ్చరైజర్ టైప్ వస్తుంది కదా, అది కూడా ఫేస్కి కానీ స్కిన్కి అంటే ఎక్కువగా ఫేస్కి ప్రిఫర్ చేస్తారు. సో అది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది అంటారు కదా, అది పనిచేస్తుందా మేడం నిజంగానే? స్కిన్ ఫేస్కి అప్లై చేయడం కన్నా, గీ అనేది స్కిన్కి మనం లైక్ ఫేస్కి అప్లై చేయడం కన్నా కూడా డైలీ 2-3 tablespoons గీని మన లోపలికి తీసుకుంటే మంచిది, తినడం మంచిది. దానివల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. పైన మనకి ప్రాబ్లం అనేది లోపల నుంచి వస్తుంది. సో బయట మనం ఇవి అప్లై చేయడం వేస్ట్ కదా. సో లోపల నుంచి మనం గుడ్ ఫ్యాట్స్ అనేవి ఇస్తూ ఉంటూ, అప్పుడు పై పోతగా మనం అప్పుడప్పుడు ఆయిల్స్ అనేవి మనం కొంచెం మసాజ్ లాగా మర్దనలా చేసేసుకుంటూ ఉంటే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. గీ అనేది కొంతమందికి ఓకే, కొంతమందికి అనేది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆల్ స్కిన్ టైప్స్కి పడవు. అండ్ కొంతమందికి దురద వచ్చేస్తూ ఉంటుంది మనం ఎక్స్టర్నల్గా గీని అప్లై చేస్తే. సో అందుకని వాటన్నిటికన్నా కూడా న్యాచురల్ ఆయిల్స్ లైక్ ప్లాంట్ నుండి వచ్చే ఆయిల్స్ని మనం స్కిన్ పైన అప్లై చేసుకుంటే మంచిది. ఎస్ మేడం, మరి ఈ వింటర్ సీజన్లో స్కిన్ని ఎంత బాగా మాయిశ్చరైజ్ చేయాలో చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.